నమస్కారం అండి. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితము ఒక ఇంటికి వాస్తు చూడడానికని వెళ్ళడం జరిగిందండి. ఆ ఇంటికి వాస్తు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఇక్కడ ఈస్ట్ ఫేస్లో రోడ్డు, గేటు తూర్పు ఈశాన్యంలో ఉన్నది. గేట్ అనేది తూర్పు ఈశాన్యంలో ఉంది. ఇది పర్ఫెక్ట్గా ఉంది. అతను ఇంటిని కింద పోర్షన్ ఏం చేసిండంటే, ఈ ఇంటికి ఉత్తరం సైడులో ఉన్న ఇల్లు ఏదైతుందో ఆ ఇంటి గోడనే ఇతను పారుగోడగా ఉపయోగించుకుండండి. ఇతను ఈ ఇంటికి సపరేట్గా ప్రహారీ గోడ పెట్టలేదు. ఈ పక్కకున్న ఇంటి గోడనే ఇతను ప్రహారీ గోడగా ఉపయోగించుకున్నాడు. మిగతాయి మాత్రం పశ్చిమంలో, దక్షిణంలో, తూర్పులో బౌండరీస్ పెట్టుకున్నాడు. అంటే ఇవి అన్నీ 4-5 ఫీట్ల ఎత్తులో ఉంటే ఇది మాత్రం 10 ఫీట్ల ఎత్తులో ఈ పక్కవారింటి గోడ ఇతనికి బౌండరీగా మారింది. సో ఈ ఇంటి అతనికి పక్షవాతం ఎందుకు వచ్చిందా అని నేను అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ గోడ అనేది ఉత్తరంలో ఈ పక్కకున్న ఇంటి వారి గోడనే ఇతను బౌండరీ గోడగా ఉపయోగించడం, ఇతను గోడ పెట్టకపోవడం, వేరే గోడ పెట్టకపోవడం, ఇతనికి పక్షవాతం రావడం జరిగిందండి. ఇతనికి బీపీ షుగర్ కూడా ఉన్నదండి. ఇతను ఇంకొక తప్పు ఏం చేసిండంటే, 2 అంతస్తుల పైన 3వ అంతస్తుకి అతను సగం పోర్షను కట్టుకున్నాడండి. వెనుకకు ఇక్కడ సగం పోర్షన్లో వెనుక భాగాన ఒక 2 రూమ్లు వేసిండు. ఈ వెనుక 2 రూమ్లు వేసిండండి. ఈ 2 రూమ్లకి పైన ఎక్కాలి కాబట్టి దానికి ఏం చేసిండంటే, రౌండ్గా తిరిగే మెట్లు వేసిండండి. ఎక్కడ వేసిండు? అది ఈ ఆగ్నేయంలో వేసిండండి. రౌండ్గా తిరిగే మెట్లు పైకి పోయేటివి తూర్పు ఆగ్నేయంలో వేసి పైన చెత్తకు అంటించి దీని మీదకి పోయేటట్లు చేసిండు. అంటే ఆగ్నేయము ఒక విధంగా పెరిగినట్టండి. ఈ రౌండ్గా ఉన్న ఈ మెట్లను దీనికి ఆనించకూడదు మీద, కానీ ఇతను ఆనిచ్చిండు. ప్లస్ ఇది ఎప్పుడైనా రౌండ్గా ఎక్కే మెట్లని ఆగ్నేయంలో వేయకూడదండి. దీనికి మంచి స్థానాలు దక్షిణ ఆగ్నేయం, అంటే దీనికి దక్షిణ ఆగ్నేయం ఇక్కడ వేయాలి, లేదా పశ్చిమ వాయువ్యంలో ఇక్కడ వేయాలండి. కానీ దక్షిణ ఆగ్నేయము వేయలేదు, పశ్చిమ వాయవ్యం వేయకుండా అతను ఇక్కడ తూర్పు ఆగ్నేయం నుంచి ఈ రౌండ్గా ఉండే మెట్లను వేయడం జరిగింది. కాబట్టి ఇది తప్పు. దీనివల్ల అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇతనికి అనారోగ్యం అంటే బీపీ షుగరు ఉండడం చూశానండి. సో ఈ విధంగా ఇతనికి బీపీ షుగరు, పక్షవాతము ఇది రావడం జరిగింది. అసలు పక్షవాతం రావడానికి కారణమే ఉత్తరం దిక్కున్న లోపాలండి. ఇతను మంచిగా ఈ ఉత్తరం దిక్కున్న వేరే వారి ఇంటిని ఇతను పారుగోడగా వాడుకోవడం అసలు తెలిసి చేసిండా తెలియక చేసిండా నాకైతే అర్థం కాలేదు. ఇతను ప్లేస్ తక్కువ అవుతుందనే ఉద్దేశంతో వేరే వాళ్ళ ఇంటి గోడనే ఇతను పారుగోడగా ఉంచిండు, కానీ ఇతను సొంతంగా వేరే పారుగోడ పెట్టలేదండి. దీనివల్ల తనకి పక్షవాతం అనేది రావడం జరిగింది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు మాత్రం ఉత్తరంలో ఉండే దోషాలేనండి. అది ఉత్తరంలో ఇప్పుడు సపోజ్ దీనికి నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది ఈస్ట్ ఫేసు ప్లాట్ అనుకుంటే, ఇక్కడ ఈస్ట్ రోడ్ ఉందనుకుంటే, ఇది ఉత్తరం. ఈ ఉత్తరంలో ఎప్పుడైనా మనము ఈశాన్యంలో ఎలాంటి ఇల్లు కానీ రూమ్ కానీ నిర్మించకూడదు, లేదా ఉత్తరంలో కూడా ఇక్కడ నిర్మించకూడదు. ఎలాంటి వేరే రూములు వేయకూడదు. ఇలా వేసినప్పుడు కూడా పక్షవాతం వస్తుంది.
రెండోది ఈ సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఈ వాయవ్యంలో ఎప్పుడూ వేయకూడదండి. ఇలా వేసినప్పుడు కూడా మనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ వాయవ్యాన్ని అంటుకొని మనము మెట్లు కనుక వేస్తే, ఈ వాయవ్య సరిహద్దుతో మనము మెట్లు కనుక వేస్తే ఇది కూడా మనకు పక్షవాతం రావడానికి ఆస్కారం ఉంది. లేదా ఇంటిలో నిద్రించేటప్పుడు ఉత్తరానికి మనము తలపెట్టి నిద్రిస్తే కూడా మనకు ఈ పక్షవాతం రావడానికి ఆస్కారం ఉందండి. పక్షవాతమే కాదు, ఉత్తరం దిక్కుగా మనము తలపెట్టి పడుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఈ ఉత్తరం నుంచి మనకు ఏదైనా వీధి వచ్చి పోటుగా మారింది అనుకోండి, ఈ ఉత్తర వాయవ్యం నుంచి మనకు పోటు ఇంటికి కనుక ఉంటే అప్పుడు కూడా మనకు పక్షవాతము వచ్చే అవకాశం ఉందండి. మొత్తం మీద చెప్పాలంటే ఉత్తరం మీద మనం చేసే లోపాల వల్ల, ఉత్తరం దిక్కుగా చేసే లోపాల వల్ల మనకు పక్షవాతము వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ ఎలాంటి చిన్న రూము కానీ ఎలాంటి నిర్మాణం ఉండొద్దు. ఉత్తరం వాయవ్యం సరిహద్దు చేసి మెట్లు కట్టకూడదు, ఎందుకంటే వాయవ్యం పెరిగి ఈశాన్యం తగ్గుతుంది. రెండోది, ఉత్తర వాయవ్యంలో ఎలాంటి గోతులు నూతులు ఉండకూడదు. ఇంకొకటి, ఉత్తర వాయవ్యము వీధి పోటు అనేది ఉన్నప్పుడు నేను చెప్పిన ఇవన్నీ అంటే పక్షవాతం రావడానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ మీ ఇంటికి ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఏమైనా తప్పులుంటే మంచిగా వాస్తు తెలిసిన పండితుని పిలిపించుకొని సరి చేసుకోండి. లేదా మీకు వెనుకో ముందో ఇలాంటి పక్షవాతము, బీపీ, షుగరు ఇలాంటి రావడానికైతే ఆస్కారం ఉందండి. నేను నా వాస్తు పరిశీలన అనుభవాలను చెప్తున్నాను. సీరియల్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పటి వరకు 83 వీడియోలు చేశానండి. మీరు చూసిన వీడియో చూడకుండా ఉండాలి అనుకుంటే వాస్తు పరిశీలన నెంబర్ వేసుకోండి. మీరు 1 చూడాలనుకుంటే 1 వద్దండి, 2 చూడాలనుకుంటే 2, ఇలా ఇప్పటి వరకు 83 వీడియోలు చేశాను. వాస్తు పరిశీలన నెంబర్ కొట్టుకోండి, బై బిఎన్ రెడ్డి అని కొడితే మీకు నేను చేసిన వీడియోలు మీకు కనిపిస్తాయి. చూసిన వీడియోనే చూడకుండా ఉండాలనుకుంటే వాస్తు పరిశీలన నెంబర్ 1 నుంచి 80 వరకు మీరు నెంబరు చూసిన దానిని చూడొద్దనుకుంటే నెంబరు కొట్టి చూడని వీడియోను చూడండి. మీరు నన్ను ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.